సోషల్ మీడియాలో సీమరాజా అని ఉంటాడు కదా. అప్పట్లో సీమరాజా చెప్పిన ఒక డైలాగు సోషల్ మీడియాలో వైరల్గా ఉండేది. మా కోడిని మేము కోసుకుంటాం, మా బాబాయిని మేము నరుక్కుంటాం, మా చెల్లిని మేము కొట్టుకుంటాం, మా తల్లిని మేము ఇంట్లో నుంచి నెట్టి వేసుకుంటాం. మీకేంటి నొప్పి? మీ ఇంట్లోకి వచ్చామా, మీ తల్లిని నెట్టేసామా, మీ చెల్లిని కొట్టేశామా, మీ బాబాయిని ఏమన్నా చేసామా? మేము మా ఇంట్లో వాళ్ళనే కదా మేము చేసుకునేది, మీకేంటి నొప్పి అని అప్పట్లో సీమరాజా మాట్లాడిన మాటలు బాగా వైరల్గా మారాయి. ఇప్పటికీ వైసీపీ అదే విధానాన్ని ఫాలో అవుతుందా, దాన్నే నిజం చేసి చూపించుకుంటుందా అంటే, ఇప్పుడు నంద్యాలలో ఒక సంఘటన జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆ విగ్రహం మీద దాడి జరిగింది. ఆ విగ్రహం తర నరికేసి ఒక వ్యక్తి పట్టకపోయాడు. వెంటనే వైఎస్ఆర్ విగ్రహం మీద ఎప్పుడైతే దాడి జరిగిందో సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆందోళన చేశారు. మా విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయి, టీడీపీలో చేస్తున్నారు, జనసేనలో చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆందోళన చేయటం మొదలెట్టేశారు. సో మొత్తానికి పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని అసలు ఎవరు దాడి చేశారు అనే దాన్ని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఫైండింగ్ చేసి జమలయ్య అనేటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. ఎవరు ఈ జమలయ్య అని ఎంక్వైరీ చేస్తే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అనుచరుడు. అతనితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ జమలయ్య భార్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా యాక్టివ్గానే తిరుగుతుంది. ఈ శిల్పా రవిచంద్ర రెడ్డి గారి భార్య పక్కన అనేక ఫోటోలను కూడా ఇవాళ మంత్రి టీడీ జనార్దన్ బయటపెట్టారు. వైసీపీ వాళ్ళేమో అతను జనసేన కార్యకర్త అని కూటమి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు విష్ చేసినటువంటి ఏదో కొన్ని ఫోటోలు వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. అదే క్రమంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు మంత్రి టీడీ జనార్దన్ ప్రెస్ మీట్ పెట్టి అతను వాళ్ళ భార్య నేపథ్యాన్ని ఫోటోలతో సహా ఆధారాలతో సహా బయటపెట్టాడు. అతను వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఫోటోలు, ఈ జమలయ్య భార్య శిల్పా రవిచంద్ర రెడ్డి గారి భార్యతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు, ఇవన్నీ కూడా ఆయన బయటపెట్టారు. సరే, ఈ ఫోటోల గొడవ, వీడియోల గొడవ పక్కన పెడితే ఎవరైతే దాడి చేశారో ఆ జమలయ్య భార్య మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఓపెన్గా ఒప్పుకుంది. సో మొత్తానికి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయ్యి ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం మీద ఎందుకు దాడి చేశారు అంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది దీని వెనక సహజంగా ఉండేటువంటి వ్యూహం ఏంటంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూ క్రియేట్ చేయాలి, రప్ప పాలిటిక్స్ నడిపించాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విగ్రహం మీద వాళ్ళే దాడి చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళే ఆందోళన చేస్తారు. ఎలాగైతే కడపలో వాళ్ళ కార్యకర్తను వాళ్ళే చంపేసుకొని, పెద్ద దస్తగిరి గుర్తుందిగా మీకు మరణం, వాళ్ళే చంపేసుకొని ఎవరో గుడుంబ బ్యాచ్ చంపేశారు, ప్రభుత్వం ఏం చేస్తుందని ఆందోళన చేశారు. తీరా సీన్ కట్ చేసి పోలీసుల ఎంక్వైరీలో వైసీపీ నాయకులే అతన్ని చంపేసినట్టుగా తేలింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమైన నాయకుడు ఒకరు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నాడు. చివరికి అతను ఎవరైతే పెద్ద దస్తగిరి చనిపోయాడో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ కూడా వెళ్ళలేదు. వెళదాం అనుకున్నాడు, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే చేశారు అనుకున్న తర్వాత వెళ్ళలేదు. అంటే వాళ్ళే చంపేసుకుంటారు, మళ్ళీ వాళ్ళే అవతల మీదకి నిందలేస్తారు. అంటే మళ్ళీ వాళ్ళ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణం నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ విగ్రహం మీద దాడి వరకు వైసీపీ చేస్తుంది. గతంలో సీమరాజా చెప్పినట్టుగానే ఉంది. ఇది దారుణం అండి, ఇది దారుణం. రాష్ట్రం శాంతిగా ఉండకూడదు, ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం నడవాలి, దానివల్ల అభివృద్ధి అనేది ఆగిపోవాలి. రెండోది, వైసీపీ కార్యకర్తలను యాక్టివ్ చేయడం కోసం ఎప్పుడూ ఏదో ఒక రకమైన టాస్క్ ఇలాంటివి ఏదో నడిపించాలి. ఇలా ఆలోచించడం దుర్మార్గం. ఇలా ఆలోచించే ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేటువంటిది ఒక దురదృష్టకరం. ఇప్పటికీ మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎదురువాదన, అతను జనసేన కార్యకర్త అని ఎదురువాదన. అరే నాయన, ఎవరైతే దాడి చేశారో వాళ్ళ భార్యే మేము వైసీపీ పార్టీని ఒప్పుకున్న తర్వాత ఆ జమలయ్యని పట్టుకుని జనసేన కార్యకర్త, టీడీపీ కార్యకర్త, బీజేపీ కార్యకర్త అంటే ఎవరు నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు? అయినా వైఎస్ఆర్ని దేవుడిగా చూసే మీరు ఆయన విగ్రహం మీద దాడి చేస్తున్నారంటే మీకు వైఎస్ఆర్ మీద ప్రేమ ఎంత? అంటే ఆయన విగ్రహాన్ని, ఆయన పేరుని, ఆయన ఇమేజ్ని మీరు వాడుకుంటున్నారు తప్ప ఆయన మీద మీకు ప్రేమ లేదు, ఆయన ఆలోచనల మీద ప్రేమ లేదు,
ఆయన ఆశయాల మీద ప్రేమ లేదు. అది ఇప్పుడు మరొకసారి జనానికి అర్థమవుతుంది. అందుకనేనేమో వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత జగన్ ఇబ్బంది పెట్టాడు. వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎవరు? ఆయన భార్య, ఆయన కూతురు, ఆయన తమ్ముడు కుటుంబం, ఇవన్నీ వీరందరూ ఇవాళ జగన్ బాధితులుగా మిగిలిపోయారు కదా. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.